ఈట కోసుకోవటం, పూలు మనం దేవుడికి పెట్టుకోవటం. చూసారా? అబ్బా అబ్బా ఎంత బాగుందో ఈ కలర్ అయితే. చూడండి ఇంకా మొగ్గలు ఎన్ని వచ్చినాయో, ఎంత బాగున్నాయో మొగ్గలు అయితే. ఇటు చెట్టు కూడా గులాబీ చెట్టు చిగుర్లు వస్తుంది. మొన్న పూలన్నీ అయిపోయినాక కొమ్మలు కట్ చేశానండి. ఎక్కువ గులాబీ చెట్లకి ప్రూనింగేనండి. ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే మంచిగా పూలు వస్తాయి. జామకాయ ఎక్కడో చూసేది ఉందో లేదో, అదిగండి అక్కడ ఒకటి ఉంది, లోపలికి ఉంది. అది అవన్నీ తర్వాత చూస్తా. ఇక్కడ ఎక్కడో 2 ఉండాలి. మంచి కాయలు ఉన్నాయి, బాగా వస్తాయి అనుకున్నాను. ఏమన్నాయో తినేసిందో అర్థం కావట్లా. అయ్యండి అక్కడ ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఒక కాయ పండింది. ఇక్కడ 2 కాయలు, 3 కాయలు. గల్లదిగా అక్కడ ఒకటి ఉంది. ఇవి కొంచెం తర్వాత కోస్తా. ఇంకా చాలా ఉన్నాయండి పిందులు అయితే. ఇప్పుడు మా పెరట్లో జామకాయలు, పెరట్లో వరకే పూలు కోసుకున్నా. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చెట్టు కూడా ప్రూనింగ్ చేశాను కదా మొత్తం. ఇదిగండి మొగ్గలు వస్తున్నాయి. మొన్న ఒక పువ్వు వచ్చింది, కోసానండి. ఉంటానండి, బాయ్ అండి. కింద పడ్డది, అయ్యండి పూలు కింద పడ్డాయి బుట్ట. ఓకే అండి, బాయ్ అండి. అయ్యండి ఇదిగండి ఇంకొక కాయ కర్రకు తోటి కట్టి లాగానండి. ఆ మూలకి పైకి ఉంది ఇంకొకటి. ఇది కూడా బాగా వచ్చింది. కర్రకి ఇట్ట కట్టి ఇప్పుడు వీడియో ఆన్ చేసి మళ్ళీ ఇందాక ఆపేసాను కదా, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. పెరుగు ఉంటుందిలే అని మళ్ళీ కోసానండి. ఓకే ఉంటానండి, బాయ్ అండి.